ఎట్లుంది? ఏమెట్లుంది ఇది ఎందుకు వచ్చినాం మేము ఇప్పుడు 15వ డేట్ నాడు మాకు బస్సు జాత స్టార్ట్ అయింది. 15 డేట్ నుండి 17 రోజులు అయింది. ఇప్పటికి 17 రోజుల నుంచి బస్సు జాత అయింది. ఈ రోజు ముగింపమని చేసినాం. ఈ ముగింపులు ఉన్నట్టు మాకు ఇప్పుడు మేము సమ్మెకు కాకుండా దేనికి కాకుండా మా 26 డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లలో ఏదో ఒకటి మాకు ఫస్ట్ ఫిక్స్ వేతనం 18,000, తర్వాత మాకు ఇన్సూరెన్స్, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు పింఛన్లు కడిగేసిరు, అవి ఇవ్వాలి. మాకు సిఐటిని తోలుకొని వస్తే మీకు ఇవ్వమని అన్నారు. మేము 106 రోజులు సమ్మె చేసే సిఐటి ద్వారానే ఇంతవరకు దాకా కొట్లాడినాం. ఇప్పటిదాకా 9,900 అవి తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు ఏమంటారు అంటే ఆ 9,900 ఉన్నాయి, ప్రతి ఒక్క పని మీరే చేయాలి, చేయకుంటే మంచిగా ఉండదు. జీతం ఏం లేదు మాకు, పనికి దగ్గర పారదోషకమే, జీతం అనేదే లేదు మాకు. ఎక్కువ ఇవ్వాలి. మాకు సండేలు లేవు, మండేలు లేవు, రాత్రి లేదు, పగలు లేదు, పండుగలు లేవు, చనిపోతే లేదు. మాకు అప్పుడు కరోనాలో ఏమన్నారు, మీరే దొరసాన్లు, మీరే దేవతలు అని అవార్డు ఇచ్చారు, మీరే అన్నీ అన్నారు. కానీ ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు మేము ఎక్కడన్నా చేద్దామన్న వరకే పోలీసు వాళ్ళని పెట్టాలని నూకేయాలి. కానీ రేవంత్ రెడ్డికి న్యాయం కాదు. సంవత్సరం అవుతుంది, ఇప్పటికైనా మా గురించి ఊసెచ్చుతలేడు. మరి ఎక్కడికి వస్తుండు, ఎక్కడికి పోతుండు. ఫస్ట్ ఆరోగ్యమే కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆశాలు లేనిది పని కాదు. మరి మేము పొద్దుగాలు ఎత్తే 24 గంటలు పని చేస్తున్నాం. మరి మా దగ్గర ఆశాలు 26 మంది చనిపోయారు. ఇంతవరకు చనిపోతే మరి మీరు వచ్చి ఇట్లా చేసిండ్రు అని లేదు. అదే రైతు బంధు అట, వాడు సత్తే 50,000 అట, సత్తే 5 లక్షలు అట. మరి మాకెందుకు లేదు? మేము మీ బిడ్డలం కదా. మరి రేవంత్ రెడ్డి గారికి మేము కనబడతలేము. మాకు ఉన్న బాధ ఇప్పుడు మరి అవి కూడా ఇస్తలేరు కదా. మరి ఇప్పుడు మా బాధ ఏంది? మేము ఇప్పుడు ఈ బస్సు జాతనే కాకుండా మాకు ఇప్పుడు కనీస వేతనం కాకుండా ఫిక్స్ వేతనం 18,000 కావాలి. మేము చేసేదానికి ప్రతి ఒక్క దానికి ఏ అండగా అయినా ఏదైనా రాకుండా ఉండడానికి ఈ మన సిఐటి కాబట్టి సిఐటి ద్వారానే మేము పోతాము. ఇంకా ముందు సుత గత 106 రోజుల సమ్మె కన్నా 206 రోజుల సమ్మె ఎక్కువ ఉధృతం చేస్తాం అంతే. పోతే నెరవేర్చితే సాయి. ఇప్పుడు ఎలక్షన్లు ముందుకు వస్తున్నాయి, సర్పంచ్లై, ఇప్పుడు మన అసెంబ్లీ స్టార్ట్ అయినాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు హామీలు ఇచ్చిండ్రు, మేనిఫెస్టోలో పెట్టుకుండ్రు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాట తప్పరు. ఇప్పుడు కేవలం మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, మాట ఇచ్చి చేస్తే మీరు ముందడికి పోతారు. మాట ఇస్తే అసెంబ్లీలో ప్రకటిస్తేనే ఆశాల గిన్నె ఉన్నాయి కదా, ఇగో ఇవి చేస్తున్నాము అని ఇస్తేనే. నువ్వు బస్సు పెట్టినావు, ఎవరికి ఉచితం బస్సు? మాకా ఉచితమేమన్నా? మేము ఎప్పుడైనా ఎక్కుతాం, మేము 24 గంటలు పోతాం. నువ్వు ఏమన్నా అంటే ఇప్పుడు ఆటలకు విలువ లేకుండా అయిపోయింది. బస్సులు ఏడొస్తున్నాయి, పోతున్నాయి. ఇప్పుడు మా బాధనైతే ఏం లేదు, మేము ఇవే నిలుచుండు. మేము హాస్పిటల్లో అయితే పిచ్చోళ్ళ లెక్క ఒక్క డెలివరీకి 3 రోజులు పోవాలి. ఎవరు పెట్టాలి, ఎవరు ఇవ్వాలి? మాకు ఆకలి లేదు, దూపాలే, నీళ్ళు లేవు, నిప్పులు లేవు. ఇంత దూరం వచ్చి ఇప్పటిదాకా ఉన్నామంటే మా బాధ ఏవట్టే మేము ఉన్నాం. ఇప్పటికైనా మా బాధ ఏదో ఒక్కటి అర్థం చేసుకోకుండా కానీ ఇంతకంటే ఎక్కువ దృఢం చేస్తాం మేము. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలనుకుంటుండో మరి ఏం కథనో తెలియదు. రేవంత్ రెడ్డి గారు సంవత్సరం అవుతుంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంటావు. మాకు ఈ 4-5 రోజులలో అసెంబ్లీలో ఏదో ఒకటి ప్రకటించినా కానీ మేము పని చేస్తాం, నిర్ణయించుకుంటాం. ఆశ ఉంది. 18,000 మా జీతానికి కనీస వేతనం 25,000 ఇవ్వాలి. కానీ మేము సాధారణంగా మంచిగా కొట్లాడుతున్నాం ఏంటంటే 18,000. ఆ 18,000 కూడా ఇవ్వకుంటే మేము ఇక రేపు ఈ అసెంబ్లీ తర్వాత 25 రోజులు 35 రోజులు కాదు, ఒక 2 నెలలైనా సమ్మె చేస్తాము. ఆ సమ్మె చేసినాక ఈయన ప్రభుత్వం ఎట్లా ఉంటుందో తర్వాత మేము చూస్తాం. మా నుంచే ఆయన కూడా చేసేది. మమ్మల్ని మా టెంట్ దగ్గరకు వచ్చి ఏం చేసిండంటే, మీకు 18,000 ఇస్తామని ఆయన రేవంత్ రెడ్డి ఒప్పుకుండు. ఒప్పుకుండు కాబట్టి మేము ఈ సంవత్సరం అయినా ఎందుకు చేస్తలేమని అడుగుతున్నాము. మేము అడగలేదు, మేనిఫెస్టోలో పెట్టినావు కాబట్టే నువ్వు నిన్ను అడుగుతున్నావు. మేమైతే మేము పెట్టమని చెప్పలే, మేము ఏమనలే. 26,000 కని కొట్లాడితే 18,000 చేస్తామంటే సరే ఏదో ఒక ప్రభుత్వం చేస్తా అంటుంది కానీ మేము ఒప్పుకున్నాము. ఇప్పటికి కూడా సంవత్సరానికి చేస్తలేడు కాబట్టి మేము ఈ పోరాటం చేయవలసి వస్తుంది. ఈ పోరాటం ఇంకా ఎక్కువ అవుతుంది నువ్వు చేయకుంటే. ఈ అసెంబ్లీలో ఏదో ఒకటి మా గురించి మాట్లాడాలి, మాట్లాడితేనే మేము ఊకుంటాం. లేకపోతే మా కోరికలు ఈ 18,000 తోటి కొన్ని పోతాయి. మేము 26 పెట్టినాం కానీ 26 కూడా ఈ 18,000 తోటి సరే అవుతాయి కొన్ని. కానీ నువ్వు ఏం చేయకుంటే మాత్రం 26 కాదు, ఇంకా 36 అయినా అవుతాయి. అది సార్, మరి మీరు ఏం మాట్లాడుకుంటారో అసెంబ్లీలో మా గురించి ఏమంటారో కొంచెం ఆశాల గురించి నిర్ణయించండి. ఆశాల ఒక్కొక్క కుటుంబంలో నలుగురు వేసినా కానీ ఓట్లు ఆయనకి ఎన్ని అవుతాయి అనుకున్నావు? మాకు 30,000 మందికి ఎక్కువ ఉన్నాము. ఆ 30,000 మందికి 1,00,000 ఓట్ల కంటే ఇంకెక్కువ అయింది. అట్లా కూడా ఆ సారు దిగిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకు మేము కోరుకునేది ఏంటంటే మేము న్యాయంగానే పోరాడుతున్నాం అనమాట. ఆ న్యాయం పోరాటాన్ని మీరు జర ఓకే చేసి మాకు ఆ 18,000 జీతం చేయమని కోరుతున్నాం మేడం. ఫిక్స్డ్ వేతనం.
నా పేరు శంకరమ్మ. ఎక్కడి నుంచి మాది కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండలము నారాయణపూర్ గ్రామము. నా పేరు నేను ఆశా వర్కర్గా పనిచేస్తున్నా. 18 సంవత్సరాల నుండి మేము ఆశా వర్కర్గా పనిచేస్తున్నాం. కానీ మాకు జీతం అంటూ ఫిక్స్ అనేది లేదు. మాకేంటంటే పనికి తగ్గ పారితోషికం అని మాకు ఎట్టి చాకరీ లెక్క చేయించుకుంటారు మాతోని. ఏఎన్స్ అని పిఎన్స్ అని టార్గెట్ పెట్టి స్ఫూటం అని ప్రతి ఒక్క ఎల్ఎంపి సర్వే అని ఇప్పుడు కరోనా కాలంలో ప్రతి ఒక్క సర్వేలు మా నుంచి చేయించుకుంటారు. కానీ మాకు దగ్గర పారితోషికం అయితే ఇస్తలేరు. అందుకని మాకు ఇట్లాంటి పారితోషికాలు వద్దు. మాకు ఒక ఫిక్స్డ్ వేతనం అని కావాలని, మాకు ఆశాల లెక్క ఇంత పనిచేస్తున్నాం కానీ గుర్తింపు అనేది లేదు. మాకు పిఎస్సి సౌకర్యం ఇవ్వాలని, మాకు ఈ విధంగా మాకు ఫిక్స్డ్ వేతనం ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా ఎన్నుకోవాలని మేము ఈరోజు ఇక్కడికి బస్ జాతగా. మెయిన్ మీ సమస్యలు ఏంది? ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఎట్లున్నది పరిస్థితి? మాకు 24 గంటలు పనే. ఇప్పుడు మాకు నైటు రాత్రి 12 కానీ 1 కానీ ఏన్స్కి మన పెయిన్స్ వస్తే ఆ నైట్ నేసిపోవుడే. మాకు పిల్లలు మాకు భర్త ఇల్లు అనేది తిండి కూడా మాకు సరిగ్గా టైంకి తినడం అనేది ఉండదు. మాకు ఎప్పుడు కేసు వస్తే మేము అప్పుడే వెళ్ళిపోవుడు. ఆమె డెలివరీ అయ్యేదాకా అక్కడ ఉండాలి, ఆమె డెలివరీ అయినాక రావాలి. మళ్ళీ అక్కడికి పోతే కూడా మాకు గుర్తింపు అనేది ఉండదు. మేము వాళ్ళ చుట్టూ ఏఎన్సి 3 నెలలు అయిందంటేనే మేము వాళ్ళకు నమోదు చేసుకొని వాళ్ళకు మందులు ఇచ్చుడు, నెలకు చెప్పగా తీసుకుపోవుడు, చూపెట్టుడు చేసుడు. మేము అక్కడ తీసుకుపోయినాక మమ్మల్ని బందికే ఉంచుతారు. మాకు విలువ అనేది ఉండదు అక్కడ కూడా. మేము ఇప్పుడు ప్రజలు వచ్చేటోళ్ళు ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు రాలేరు గవర్నమెంట్ హాస్పిటల్కు? ఇప్పుడు మేము ఆశలుగా గుర్తించబడ్డ నాటిస్తుంది. మేము వాళ్ళ చుట్టూ ఉండి మేము అయ్యో ఇప్పుడు ఎవరు వారసన వాళ్ళను మేము ఊళ్ళో ఉంటాం కాబట్టి అక్కలు అన్నలు వదినలు అని వాళ్ళతో ప్రేమాభిమానంగా మాట్లాడి వాళ్ళకు మోటివేషన్ చేసి వాళ్ళు ఎంబడి ఉండి మేము తీసుకుపోయి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అవుతుందంటే మా వలంగానే, మాతృమరణాలు తగ్గినాయి అంటే మా వలంగానే, ఇప్పుడు పిల్లలకు టీకాలు వేయించాలన్నా సరైన టైంకి వేయించాలన్నా మా వలంగానే. ఇప్పుడు టీబీ వచ్చిన వాళ్ళకి అప్పుడు ఎక్కడనో ప్రైవేట్నో అక్కడ ఎక్కడో మందులు వేసుకొని కొన్ని మందులు కొనుక్కొని పరిస్థితుల్లో కూడా వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఆ టీబీ వాళ్ళు నయం అవుతున్నట్టే కూడా మా ద్వారానే. ఎందుకంటే మేము వాళ్ళను టీబీ వాళ్ళ లెక్క గుర్తించి వాళ్ళ చెమడ పరీక్ష తీసుకుపోయి వాళ్ళను చూపెట్టి వాళ్ళకు సరైన కాలంలో గోళీలు అందించి వాళ్ళకు న్యాయం అవుతుందంటే ఇప్పుడు మా వాళ్ళనే. కుస్తీ అంటే అప్పుడు భయపడేటోళ్ళు, మా ఒక ఇంటికి కూడా ఉంచేవాళ్ళు కాదు, ఒకళ్ళు స్నేహంగా మాట్లాడేటోళ్ళు కాదు. ఇప్పుడు మేము సర్వే చేయం కదా మన కుస్తీ అనేది వేయలే. కానీ మేము వాళ్ళను సీక్రెట్గా ఉంచి దవాఖానకు తీసుకుపోయి దవాఖానలో చూపెట్టి వాళ్ళకు కూడా మేము నెలకు మందులు తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళకు సరి అయిన విధానాలు గిట్లుండాలి గట్టు అని చెప్తే కూడా ఇప్పుడు కుస్తీ కూడా నివారణ కూడా మాతోనే అవుతుంది. ప్రతి ఒక్కటి కరోనా కాలంలో కూడా ఇంటోళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేరు. మేము ఎంబడి ఉండి మేము ప్రతి ఒక్క ఇంటింటికి సర్వే చేసి ఎవరికి జ్వరాలు వస్తున్నాయి, ఎవరికి ఇట్లా కరోనా వచ్చిందంటే మేము ఎంబడి ఉండి మేము వాళ్ళకు టాబ్లెట్ కొంటూ పోయి ఇచ్చి ఏదైనా సరుకులు తినేటిది కానీ చేసేది కానీ మేము ఎంబడి ఉండి వాళ్ళని కాపాడింది మేము. ప్రతి ఒక్క పనుల మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప కంటి సర్వే కూడా ఇల్లు తిరిగి పరీక్ష చేయించి వాళ్ళ కంటి పరీక్షలు కూడా మేమే ప్రతి ఒక్క పని మేమే చేయబట్టి విజయంతం అవుతుంది. కానీ మాకు వేతనం అంటూ లేదు. మాకు మీరు చెప్పిన పని చేయడానికి మేము సిద్ధం, కానీ మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైనా స్పందించిండ్రా? దాదాపు 15 తారీఖు నుంచి మీరు సమ్మె. మాకు ఇంతవరకు కూడా ఎవరు స్పందించినట్టు లేదు. మేము కోర్టుకి వచ్చి కూడా ఒక 2-3 సార్లు ధర్నా చేసినాం, మహాధర్నా చేసినాం. మేము జిల్లాల వారిగా చేసినాం, మా పిఎస్ల ముందు చేసినాం. అయినా కూడా మా నుంచి అన్ని పనులు చేయించుకుంటారే తప్ప ఏంటి లెప్రెస్ సర్వే అని, ఏంటిది పోలియో సుక్కలు అని, ఇప్పుడు ఏంటిది ఇప్పుడు ప్రతి ఒక్క పని మాతో చేయించుకుంటారు. కానీ మాకైతే మాకు గుర్తింపు అనేది లేదు. సరే మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఇంతవరకు అయితే లేరు. మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలని కోరుకుంటున్నాం.